కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గం సమావేశం కానుంది. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులతో పాటు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టబోయే బిల్లులపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, పెండింగ్ పనులపై ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. ముఖ్యంగా కొన్ని ప్రాజెక్టుల రీ ఎస్టిమేషన్స్ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దీంతో పాటు కరువు పరిస్థితులు, భూగర్భ జలాలు అడుగంటి పోతుండటంపై సమీక్షించనున్నారు. కరువును తట్టుకునేలా రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగును ఎలా ప్రోత్సహించాలనే అంశంపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించనుంది. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గం సమావేశం కానుంది. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులతో పాటు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టబోయే బిల్లులపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా చీఫ్ రిపోర్టర్ వాసుదేవ్ రెడ్డి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. వాసుదేవ్ రెడ్డి, గీత మరి కాసేపట్లో తెలంగాణ కేబినెట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభం కాబోతుంది. ఈ రోజు ప్రధానంగా రాబోయే వానాకాలం అసెంబ్లీ సమావేశంలో ఎలాంటి అంశాలపై చర్చించాలి, ఎప్పుడు ఎన్ని రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించాలి అనే అంశానికి సంబంధించి ఒక కీలక నిర్ణయించిన అవకాశం కనిపిస్తుంది. మరో కొన్ని కీలక అంశాలకు సంబంధించి కూడా నీటిపారుదల ప్రాజెక్టుకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి అంశాలపైన సమీక్షించే అవకాశం ఉంది. ఇక నిర్మాణంలో ఉన్నటువంటి ఇతర సాగునీటి ప్రాజెక్టులపై కూడా చర్చించబోతా ఉన్నారు. ఇక హైదరాబాద్ సంబంధించి కూడా ఏదైతే మూసీ ప్రాజెక్టు సంబంధించి మరోపక్క ఏదైతే నిర్మాణంలో ఉన్నటువంటి ఇతర అంశాలు మెట్రో రైలుతో పాటు 2వ దశ పురోగతి అంశానికి సంబంధించి ఎల్ఎన్టీ నుంచి టేక్ ఓవర్ చేస్తున్నటువంటి అంశానికి సంబంధించి మెట్రో రైలు విషయంలో కూడా నిధులు సమకూర్చుకునే విధానం కావచ్చు, కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల అంశానికి సంబంధించి కూడా మెట్రో రైలు విషయంలో ఎలా ముందుకు వెళ్ళాలి అన్న అంశంపైన కూడా చర్చించబోతా ఉంది. ఏదైతే ఎస్బీఐ క్యాప్స్ ప్రక్రియ ఇప్పటికే కేంద్రం ఏర్పాటు చేసింది, ఎలాంటి టేక్ ఓవర్ అంశాలకు సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ జాప్యమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ వైఖరికి సంబంధించి కూడా ఆ కేంద్రం వైఖరి పైన ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్న అంశంలో కూడా చర్చించబోతోంది. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఎల్నినోలో ఉన్నటువంటి ప్రభావం, సాగునీటి అంశాలకు సంబంధించినటువంటి తాగునీటి అంశాలకు సంబంధించి కూడా ఏ విధంగా రాబోయే సమస్యను ఎదుర్కోవాలి, ప్రాజెక్టులో ఉన్నటువంటి నీటి లభ్యత ఎంత, రైతాంగానికి అవసరమైనటువంటి నీళ్లు ఎంత, కాబట్టి ఏదైతే వర్షాధారం లేనటువంటి పంటలు పండించే విధంగా రైతుల్ని ప్రోత్సహించాలి అన్న అంశానికి సంబంధించి కూడా వ్యవసాయ కంటిజెన్సీ ప్లాన్ ను అమలుకు ఈ రోజు కీలక నిర్ణయం తీసుకోబోతుంది ఆ కేబినెట్. ఇక తెలంగాణకు సంబంధించి బుల్లెట్ ట్రైన్ కు సంబంధించిన భూసేకరణ అంశాలకు సంబంధించి కూడా భూసేకరణ ఎలా చేపట్టాలి, రైతుల నుంచి భూసేకరణ చేపట్టే నేపథ్యంలో కూడా వాటి నిధుల కేటాయింపు ఎలా సేకరించాలి అన్న అంశానికి సంబంధించి కూడా బుల్లెట్ ట్రైన్ విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతోంది కేబినెట్. గా వ్యవసాయ శాఖ అంశాలతో పాటు మూసీ పునర్జీవన ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పురోగతి ఇప్పటికే కేంద్రానికి అనుమతులు లభించిన నేపథ్యంలో కూడా మూసీ పునర్జీవన ప్రాజెక్టును ఏ విధంగా ముందుకు స్పీడప్ చేయాలి అన్న అంశం. ఇక కృష్ణా గోదావరి జలాల వివాదానికి సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కూడా బనకచెర్ల అంశంతో పాటు ఇతర కృష్ణా గోదావరి జలాల వాటాలకు సంబంధించిన అంశాలపై కూడా కీలకంగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇక వర్షాకాలం సమావేశాలు అసెంబ్లీ ఏర్పాటుకు సంబంధించినటువంటి నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా ఈ రోజు మరొక కీలక అంశం పంచాయతీరాజ్ చట్ట సవరణకు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలుపబోతా ఉంది. ఎందుకంటే పంచాయతీల్లో వచ్చేటువంటి ఆదాయాన్ని నేరుగా పంచాయతీ అకౌంట్ లోనే జమ అయ్యే విధంగా కేబినెట్ ఈ రోజు ఆమోదం తెలుపబోతా ఉంది. తద్వారా గ్రామ పంచాయతీ వ్యవస్థలో ఇది కీలక పరిణామం చెప్పాలి. 4వ పంచాయతీ రాజ్ చట్ట సవరణ జరగబోతోంది. మరి కాసేపట్లోనే కేబినెట్ లో పంచాయతీరాజ్ చట్ట సవరణ కూడా కేబినెట్ ఆమోదం తెలుపబోతా ఉంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విషయంలో కూడా జరుగుతున్నటువంటి రాజకీయ చర్చ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా కాళేశ్వరం విషయంలో డిజైన్ల విషయంలో కావచ్చు, ఈ ఏదైతే మేడిగడ్డతో పాటు ఇతర
కుంగిపోయినటువంటి మిగతా బ్యారేజీలకు సంబంధించిన నిర్మాణం విషయంలో కూడా ఆ తుది నిర్ణయానికి సంబంధించి డిజైన్ ఫైనలైజేషన్ తో పాటు నిధుల సమీకరణకు సంబంధించి అసలు ఎంత ఖర్చు అవుతుంది, ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశానికి సంబంధించి కూడా అటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. తుమ్మిడి ఎత్తి దగ్గర ఏదైతే ప్రాజెక్టును కట్టలేదో అక్కడ అంటే ఇప్పుడు ఏదైతే రీడిజైన్ చేసి మళ్ళీ ఈ మేడిగడ్డ లాంటి బ్యారేజ్ నిర్మించాలా, లేదంటే తుమ్మిడి ఎత్తి దగ్గరికి ఏమైనా అవకాశం ఉందా, ఖర్చు ఎంత వస్తుందన్న విషయం పైన కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం చాలా కనిపిస్తుంది. మొత్తంగా ఈ రోజు కొన్ని కీలక అంశాలు, సాగునీటి ప్రాజెక్టులు, ఎలినోవా పరిస్థితులు, హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పలు ప్రాజెక్టుల పూర్తి చేసే అంశానికి సంబంధించిన పూర్తి కార్యక్రమాలను కంప్లీట్ చేసే అంశానికి సంబంధించిన నిధుల సమీకరణ, ఇలాంటి అన్ని అంశాలపై కూడా కీలకంగా ఈ రోజు కేబినెట్ అయితే నిర్ణయం తీసుకోబోతోంది. మరి కాసేపట్లో అంటే 3 గంటలకు ప్రారంభమైనటువంటి కేబినెట్ సమావేశం రాత్రి వరకు కూడా కొనసాగుతుంది. కేబినెట్ లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో వాటిపైన మంత్రివర్గం కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించే అవకాశం తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ వాసుదేవ్ రెడ్డి.